ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఎస్వి నాగమణి. నేను రైల్వేలో రిటైర్ అయ్యాను. స్వామి భక్తురాలని చెప్పుకోవటానికి నాకు ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి కూడా స్వామి దాంట్లోనే ఉన్నాము. మా పెద్దమ్మ గారు స్వామి దగ్గర, స్వామి ఉన్న రోజుల్లో, ఈశ్వరమ్మ గారు ఉన్న రోజుల్లో అక్కడ ఉండేవారు పుట్టపర్తిలో. ఆమె మా పెద్దమ్మ గారి దగ్గరకి స్వామి అప్పుడు ఈశ్వరమ్మ గారు ఇచ్చినటువంటి పాత మందిరంలోని సాయి గీత స్వామికి ఇట్లా దండ వేస్తున్న ఫోటో ఉంటుంది. అది ఈశ్వరమ్మ గారి చేతుల మీదుగా మా పెద్దమ్మ గారికి వచ్చింది. అది ఇప్పుడు నా దగ్గర ఉంది మొన్నటిదాకా. అవన్నీ అనుభూతులు అనమాట. స్వామి పూజ చేసిన ఫోటో కదా అది అని ఒక ఆనందం మనసుకి. తర్వాత మా పెద్దమ్మ గారు స్వామి దగ్గర చాలా కాలం ఉన్నారండి. ఆమె ద్వారానే మేమందరం దాంట్లోకి ఎంటర్ అయ్యాము, స్వామి మార్గంలోకి. నిజంగా చెప్పాలంటే ఆమె విషయాలు చెప్తూ ఉండేవారు. ఆమె ఎన్నెన్నో బాధలు పడ్డారు. ఆమె ఎన్నో బాధలు పడ్డప్పుడు ఆమెకు ఎన్ని మిరాకిల్స్ చూపించారో స్వామి, అవి కూడా మాకు చెప్తూ ఉండేవాళ్ళు. మేము తర్వాత భజనలు పెట్టుకున్నప్పుడు కూడా మా ఇంటికి వచ్చిన భక్తులందరికీ కూడా స్వామి దగ్గర ఆవిడ పొందిన అనుభూతులు చెప్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు చాలా ఆనందంగా వింటూ ఉండేవారు అమ్మ చెప్పే మాటల్ని. తర్వాత నేను యాక్చువల్గా స్వామి అంటే తెలుసు, కానీ పెద్ద భక్తురాన్ని కాదు. అంతకుముందు 1977 మే 27న మా అమ్మమ్మ గారిని నర్సరావుపేట పంపించడానికి ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళాను ఇక్కడ ఆఫీస్ నుంచి కృష్ణా ఎక్స్ప్రెస్కి. ఆమెను ట్రైన్ ఎక్కించాను. నేను కొంచెం కదులుతుంది అప్పటికే. గబగబా దిగబోయాను. అందరు దిగుతున్నారు కదా, నేను కూడా దిగొచ్చడానికి దిగాను. కానీ నాకు ఆ దిగటం, ఆ పద్ధతి ఏదో టెక్నిక్ తెలియలేదు. నేను దిగటంలోనే ట్రైన్ కిందకి పడిపోయాను. ఎలా పడానో తెలీదు. ప్లాట్ఫామ్ మీద పడ్డాను, దొర్లాను, ట్రైన్ కిందకి వెళ్ళిపోయాను. ట్రైన్ నా మీద నుంచి అంతా వెళ్ళిపోయింది. నేను ఒక విధమైన స్తబ్దతగా ఉన్నాను ఆ టైంలో. నాకేం జరుగుతుందో కూడా తెలియదు పైన. తర్వాత అంతా అయిపోయి ట్రైన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆర్పిఎఫ్ వాళ్ళు, కరెక్ట్గా ఆర్పిఎఫ్ పోస్ట్ ఎదురుగా అనమాట అది. ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి గబా నన్ను పైకి లేపి చూస్తే, అమ్మ ఎలా ఉన్నారమ్మా అంటే, బాగానే ఉన్నానంటే నాకేం అవ్వలేదని చెప్పాను. అది తమాషా ఏంటంటే చేతులు కొంచెం దూక్కుపోయాయి అంతే. ట్రైను పట్టాకిన్ను ప్లాట్ఫామ్ గోడకి మధ్యలో పడ్డాను నేను. ఆ పట్టంలో కూడా ఎట్లా అంటే ముడుచుకుపోయి పడిపోయాను. ఆ స్టెప్స్ అన్నీ ఉంటాయి. అదే అన్నారు వాళ్ళు, ఆర్పిఎఫ్ వాళ్ళు అన్నారు, అమ్మ ఎంత అదృష్టవంతులు, మిమ్మల్ని ఏ శక్తితో కాపాడింది. అసలు మెట్టు తగిలినా కూడా మెడ కట్ అయిపోయేది, చేతిలో మెడో ఏదో ఒకటి కట్ అవుతుండేది. మీరు అంతగా ఒదిగిపోయి దాని కిందకి ఎట్లా వెళ్ళిపోయారు, అసలు అర్థం కాలేదు మాకన్నారు వాళ్ళు. అది మాత్రం జీవితంలో చాలా పెద్ద మిరాకిల్ అండి నాకు. ఇంకా లైఫ్ ఎక్స్టెండ్ చేశారు అప్పుడు స్వామి. చిన్న పిల్లలు, మా అబ్బాయి మా అమ్మాయి చాలా చిన్న పిల్లలు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నన్ను అలా ఉంచారు స్వామి అనుకున్నాను. అప్పటి నుంచి స్వామికి అంకితం అయిపోయాం మేము, విధంగా చెప్పాలంటే. తర్వాత మా బాబు కూడా స్వామి మార్గంలోనే ఉండేవాడండి. అంటే మొదట్లో లేదు. మొదట్లో నేను స్వామిని ఎంత ప్రార్థించేదాన్నో, స్వామి బాబుని నీ సేవలోకి తీసుకో, నీ అనుగ్రహం చూపించు అని చెప్పేసి. అది ఎలా జరిగిందో తెలియదు కానీ 2-3 ఏళ్ళు జరిగింది. అట్లాగే ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. తర్వాత చివరికి స్వామి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తను అక్కడ మొబైల్ హాస్పిటల్ సర్వీస్ చేస్తాడు. 16 ఏళ్ల నుంచి అండి. 16 ఏళ్ల నుంచి ఒక్క నెల కూడా మానకుండా పుట్టపర్తి వెళ్ళి మొబైల్ హాస్పిటల్ సర్వీస్ చేసి వస్తాడు ప్రతి నెల. ఇప్పుడు ఆ బాబుకి ఒక కూతురు ఉంది, 2 కూతుర్లు. పెద్ద కూతురు చిన్నప్పుడు అండి, 4 ఏళ్ల వయసు. అప్పుడు నేను ఎక్కడో సప్తాహం పారాయణలో ఉన్నాను బయట. ఇక్కడ ఆఫీస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి సప్తాహంలో పాల్గొంటున్నాను నేను, స్వామి ఏ సప్తాహాలు. అప్పుడు మా కోడలు ఫోన్ చేస్తుంది, అత్తమ్మ మీరు కంగారు పడకండి, పాప కాలువలో పడింది అని చెప్పేసి. తర్వాత ఇంటికి అంతా మీరు పూర్తి చేసుకోండి, వాటి మధ్యలో వదిలిపెట్టి రావద్దండి. సరే నేను స్వామి దాన్ని పూర్తి చేసుకొని భజన చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే నాకు విషయం తెలిసింది ఏంటంటే, ఆ పాప ఏదో చిన్న పాప కదా, పక్కనే షాప్ ఉంది అదే అపార్ట్మెంట్లో. అక్కడికి వెళ్ళి కురికిరే తెచ్చుకుంటానమ్మా అని డబ్బులు తీసుకొని వెళ్ళింది వాళ్ళ అమ్మ దగ్గర. వెళ్ళటంలో ఏం చేసిందంటే, చుట్టూ తిరిగి వెళ్ళకుండా దానికి మధ్యలో ఒక రాయి ఉండదు షాప్ కింద. దీనికి ఆ రాయి లేని చోట కాలు పెట్టింది ఆ పాప. తిరిగి వచ్చేటప్పుడు పెట్టడంలో పడిపోయింది, కాలువలో పడిపోయిందండి. ఎవరో 3 తర్వాత పాపని ఇలా పట్టుకొని తీసుకొచ్చి, ఏమంటే మీ పాప కాలువలో పడింది అని అప్పు చెప్పారట. వాళ్ళు ఎవరో తెలియదు మా కోళ్ళకి.
కానీ తర్వాత అయ్యో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు మనకి, ఇంత శ్రద్ధగా తీసుకొచ్చారు పాపని, ఏమన్నా వాళ్ళకి ఏదైనా కొంత ఇద్దాము అని చెప్పేసి చూస్తే వాళ్ళు ఎక్కడ కనపడలేదట. మళ్ళీ ఆ రోడ్డు అంతా చూసినా కూడా. సరే అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, నా మనసుకు వచ్చిన తాటు స్వామి ఆ రూపంలో వచ్చి రక్షించారు ఆ పాపని అనుకున్నాను. ఆ పాపని 2-3 సార్లు రక్షించారండి. ఎందుకంటే ఆ పాప స్వామి బ్లెస్సింగ్స్ తోటి పెరుగుతోంది. తన సంవత్సరం అప్పుడు డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు, మా కోడలు వాళ్ళ నా బాబాయ్ బాగా ఫ్రెండ్ ఆయన ద్వారా వీళ్ళు అడిగి పర్మిషన్ అడిగి వెళ్ళి కూర్చున్నారు ఫస్ట్ లైన్లో. మా బాబు, మా మనవరాలు, కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు కూర్చునేసరికి స్వామి వచ్చారు. వచ్చి చూసి ఆ పాపని బ్లెస్ చేసి అక్షింతలు వేసి పాప తల మీద సాయిరామ్ అని చెప్పి బాబుతో ఒక నిమిషం మాట్లాడి పాద నమస్కారం ఇచ్చి వెళ్ళారు. అంటే ఏంటి, ఆ పాపకి చిన్నప్పటి నుంచి సంవత్సరం నుంచి స్వామి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అందువల్ల అంత పెద్ద గంటంలో పైగా తెలిసింది ఏంటంటే, తర్వాత గొంతులోంచి తీస్తే కొంచెం మురుగు కూడా వచ్చిందటండి బయటికి. ఆ కాలంలో పట్టంలో మురుగు మింగింది పాప. కానీ అది కూడా ఏంటి, ఎంత త్వరగా తీస్తారంటే స్వామి త్వరగా బయటికి, ఎక్కువ కాకుండా కొంత అపాయం కలగకుండా తక్కువలోనే పాపను కూడా బయట తీశారు. తర్వాత 2-3 ప్రమాదాలు కూడా జరిగాయి, కానీ పాపకి అవన్నీ కూడా సింపుల్గానే అయిపోయినాయి. స్వామి కాపాడుతూనే ఉన్నారు ఆ పాపను అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా. ఆ పాప స్వామి దగ్గర 11th 12th చదివిందండి. ఇప్పుడు పాప అమెరికాలో MS చేసింది, అక్కడ జాబ్ చేసుకుంటుంది. స్వామి బాటలో ఉన్న పాప ఆ పాప. తర్వాత రెండో పాప ఉంది, రెండో పాప ఇక్కడ బీటెక్ చేస్తుంది. తల్లిదండ్రులు అందరూ కూడా, మా కోడలు కూడా మొబైల్ హాస్పిటల్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. అందరూ ఆ బాటలోనే ఉన్నాం దర్దాపుగా చెప్పాలంటే. నేను ఇక్కడ సేవలు చేసుకునేదాన్ని మా రైల్వే సమితిలో. ఎన్నెన్ని భజనలు జరిగినప్పుడు కానీ, మామూలు ఫంక్షన్లప్పుడు కూడా కానీ సేవలు చేసుకునేవాళ్ళం. తర్వాత ప్రతి శనివారం నారాయణ సేవ పెట్టారు. ఇంటి దగ్గర నుంచే పులిహార ప్యాకెట్లు చేసుకొని వచ్చేసి ఇక్కడ తీసుకుపోయి బయట పంచేవాళ్ళము. కొంతమంది లేడీస్ము, కొంతమంది జెంట్స్ము అట్లాగా. మాకు నిజంగా చెప్పాలంటే రైల్వేలోనే స్టడీ సర్కిల్ అని ఒకటి స్టార్ట్ చేశారు నాగేంద్రం గారు. దానివల్ల మాకేంటంటే యాక్టివిటీస్ బాగా పెరిగిపోయినాయి. రోజు స్వామి విషయాలు చెప్పుకోవటం, ముచ్చరించుకోవటం. లంచ్లో అందరూ అన్నానికి హడావిడి పడ్డ టైంలో మేము స్వామి విషయాలు చెప్పుకునేవాళ్ళం ఎంత ఆతృతగా వెళ్ళి. మాకు ఏ రోజు కూడా అది భారం అనిపించలేదు. ఎన్నో విషయాలు తెలుస్తుండేవి, ఎన్నో సేవలు చెప్తుండేవాళ్ళు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. అవన్నీ చేసుకుంటుండేవాళ్ళం. తర్వాత మా స్టడీ సర్కిల్ భజన సెంటర్గా మారింది. తర్వాత ఆ భజన సెంటర్ ఈనాటికి రైల్వే సమితి కింద మారింది. ఎన్ని స్టెప్పుల్లో కూడా మాకు ఎన్నో అనుభవాలు జరుగుతుండేవి. అప్పుడు ఒకసారి సర్వీస్కి వెళ్ళాలి అంటే రైల్వే సమితి ద్వారా మొబైల్ హాస్పిటల్ సర్వీస్కి ఒకసారి వెళ్ళాము. మొబైల్ హాస్పిటల్ కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సర్వీస్కి ఒకసారి వెళ్ళాము, ఒక 15 రోజులు. తర్వాత అట్లాగే క్లోక్ రూమ్లో సర్వీస్ 2 సార్లు చేసుకున్నాము. పుట్టపర్తిలో కూడా సర్వీసులు చేసుకోవడం జరిగింది, కానీ తర్వాత ఇంకా చేసుకోలేకపోయాం. ఎందుకంటే అప్పటికే మా వయసు బాగా పెరిగిపోయింది, 60 దగ్గర పడుతున్నాయి. ఏమండి మీరు ఇంత ఏజ్ పెట్టుకొని మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే కష్టం, మీకు అక్కడ ఎక్కువ తిరగటం ఉంటుంది అన్నారు. అందుకని క్లోక్ రూమే సర్వీస్ అని అనుకొని తర్వాత చేసేవాళ్ళం క్లోక్ రూమ్లోనే. ఇక్కడ రైల్వే సమితిలో అయితే ఇంకా మనకు చేతనైన సేవలు చేసుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చాము. అయితే ఇంకోటి మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ మొబైల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సర్వీస్ చేస్తున్న టైంలోనే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి అది టెస్ట్ చేయించుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, 1 year తర్వాత 2021లో క్యాన్సర్. కాకపోతే అది తమాషా ఏంటంటే, స్వామి చూడండి ఎలాగ అరేంజ్ చేసేసి ఉంటారో. ముందు మా అబ్బాయి డాక్టర్, తను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తను క్యాన్సర్ డయాగ్నోసిసే తను చేసేది. తను అందుకని నాకు డౌట్ రాగానే తను టెస్ట్ చేసి, అమ్మ వెంటనే ఆపరేషన్ చేయించాలి, మంచిది కాదని చెప్పేసి టెస్ట్ చేయించి ఆపరేషన్ చేయించాడు. ఆపరేషన్ చేయించిన తర్వాత ఒక 6 నెలల పాటు నన్ను ఎటు కదలనిచ్చేవాళ్ళు కాదు, జాగ్రత్తగా ఉండాలని. అప్పుడు మాత్రం తర్వాత అనుకున్నాను నేను, స్వామి లైఫ్ ఇచ్చావు, మళ్ళీ పోవాల్సిన లైఫ్ని, కానీ ఏమీ చేయలేకుండా అశక్తురాన్ని చేసి నన్ను ఎందుకు ఇట్లా పెట్టావు స్వామి,
నేను ఉన్నానంటే ఏదో పని చేసుకోవాలి, నీ పని చేయాలి, నీ పని చేస్తేనే నాకు చాలా తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి అనుకునేదాన్ని. అది స్వామికి ఎట్లా నా లైఫ్ అంకితం చేయాలన్నది నాకు అర్థం కాలేదు. మేము అప్పుడు అనుకున్నాం, మా పాప బతికినప్పుడే కాలువలో పడ్డప్పుడే స్వామికి ఒక ఫ్యాక్స్ ఇచ్చేసాం ఆ రోజే. ఏమని, స్వామి నీ దైవం నా పాపని ఇట్లా బతికించావు, మా ఇంట్లో ప్రతి ఒక్కడం నీ సేవలో తరిస్తాం స్వామి అని ఒక లెటర్ రాసి ఫ్యాక్స్ ఇచ్చి పంపించేసాం. అలా చెప్పాను. నేను ఇప్పుడు ఏమి చేయలేకుండా ఉన్నాను అని చాలా బాధగా అనిపించింది నాకు. పుట్టపర్తికి వెళ్ళి కూర్చున్నానండి. 6 నెలల తర్వాత వెళ్ళొచ్చమ్మా అంటే వెళ్ళాను. వెళ్ళి కూర్చుంటే ఆ రోజు అక్కడ స్పీచ్లో ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన అనుభూతుడు. స్వామి ఆయన కూడా అనంటే అశక్తుడయ్యాట అనారోగ్యం అన్న. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధగా స్వామి దగ్గరికి వెళ్ళి స్వామితో మాట్లాడి, స్వామి మా మధు అనే చెప్పినట్టు గుర్తు ఆ బాబు పేరు, మధు ఇట్లా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఏమీ సేవ చేయలేకపోతున్నాను స్వామికి అని చాలా బాధపడుతున్నాను స్వామి, ఏం చేయాలి అబ్బాయిది, మీరే చెప్పాలి మార్గం స్వామి అంటే, స్వామి అన్నారట అప్పుడు, ఏమీ ఎందుకు చేయలేకపోతున్నాడు, ఏమీ బయట తిరగలేకపోవచ్చు, బయట సేవ చేయలేకపోవచ్చు, ఇంట్లో కూర్చొని బాల వికాస్ చెప్పుకోలేడా అన్నారట స్వామి. అని నాకు సమాధానం లాగా అనిపించింది. స్వామి ఏమిటి ఇట్లా ఉన్నాను, నేను ఏమి చేయలేకుండా అశక్తురాలుగా ఉన్నాను నేను అనుకున్న దానికి అప్పుడు అదే సేమ్ అదే అశక్తురాలుగా ఉన్నాడు మా అబ్బాయి, ఏం చేయాలో తెలియక బాధపడుతున్నాడు స్వామి అంటే, స్వామి ఆ మాట చెప్పారు, బాల వికాస్ నడుపుకోమని చెప్పారు, ఇంట్లో కూర్చొని ఎక్కడ తిరగలేకపోయినా పని చేయొచ్చు కదా అని చెప్పారు అని చెప్తే అది విని నేను మనసులో నిర్ణయం చేసుకున్నాను. నేను అనుకున్నాను, నేను బాల వికాస్ చెప్పాలి, బాల వికాస్ చెప్పగలను ఈ వయసులో. అప్పటికి 70 ఏళ్ళు దాటినాయి నాకు. ఫస్ట్ ఏంటి నేను టీచర్ కాదు, పైగా ఆఫీస్లో ఎంప్లాయీని, క్లరికల్. అందువల్ల నేను పాఠాలు చెప్పగలను నా పిల్లలకి అని కొంచెం డౌట్ వచ్చింది. కానీ స్వామి దగ్గర నుంచి వచ్చింది ఆన్సర్ నాకు కాబట్టి నేను చెప్పగలను, బాల వికాస్ ఎట్లా ట్రై చేద్దామని చెప్పేసి నేను మళ్ళీ వచ్చానండి విజయవాడ. అక్కడ విన్నాను, వచ్చాను. వచ్చిన తర్వాత టీచర్స్ ట్రైనింగ్ అన్నారు మెయిన్ సమితిలో, సీతారాంపురం సమితిలో. మళ్ళీ నెక్స్ట్ వీకే అనమాట. నేను ఇంకా సాయంత్రం డెసిషన్ కూడా తీసుకోలేదు. నెక్స్ట్ వీక్ మళ్ళీ టీచర్స్ ట్రైనింగ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టుంటే చూసి దానికి వెళ్ళాను. దానికి వెళ్తే సేమ్ ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ చేసి అక్కడ చెప్పారు. ఆయనే వచ్చాడు, ఎవరైతే సిక్ అయిన పేషెంటే, అప్పట్లో సిక్ అయిన పేషెంటే అతను ఇప్పుడు బాల వికాస్ చెప్తూ బ్రహ్మాండంగా తను ఒక లీడర్ లాగా తయారైపోయి ఇప్పుడు మధుసూదనరావు ఏదో అతను మధుసూదన్ అంట, అతను ఆ రోజు వచ్చి మళ్ళీ మాట్లాడి, ఇలా జరిగింది నాకు, నేను ఇలా చేయలేకపోయాను అని బాధపడితే స్వామి మా పేరెంట్స్కి ఇలా చెప్పారు, బాల వికాస్ ద్వారా ఎంతోమందిని ఉద్ధరించవచ్చు, ఎంతోమందిని నా పిల్లల్ని తయారు చేయొచ్చు, నువ్వు వాళ్ళకి మంచి అలవాట్లు చెప్పు, మంచి మాటలు చెప్పు, మంచి వాల్యూస్ చెప్పు, నేర్పించు అని చెప్పారు స్వామి. అదే నేను చేస్తున్నాను ఇప్పటికీ అని చెప్పాడు ఆయన. అప్పుడు అనుకున్నాను, ఓహో ఇది రెండోసారి కూడా నాకు చెప్పటమే అనుకుంటా, ఇది నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటని చెప్పేసి అని అప్పటి నుంచి బాల వికాస్ తీసుకున్నానండి. నేను 2022 నుంచి బాల వికాస్ తీసుకుంటున్నాను. పిల్లలు ఒక సెట్ పిల్లలు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయిపోయింది. ఇప్పుడు 2వ సెట్ జరుగుతోంది. స్వామి దయ అనుకోవాలి ఇదంతా. స్వామి ఎలా కాపాడుతూ వస్తున్నారంటే మమ్మల్ని. 2024 జనవరి 1 తారీఖున కరెక్ట్గా ఆ రోజు తెల్లవారుజాము నుంచి నొప్పి వచ్చి మా వారికి, మా అబ్బాయి కూడా బయటకు వెళ్లకుండా వచ్చి తెల్లవారుజామున 6ంటికే తీసుకెళ్ళి ఆయుష్ హాస్పిటల్లో అన్ని పరీక్షలు చేస్తే 9 దాకా ఏం కంగారు లేదు, అంతా మామూలుగానే ఉంది అని చెప్పారు వాళ్ళు. ఆ మాటే ఫోన్ చేసి నాకు, అమ్మ నువ్వు కంగారు పడక్కర్లేదు, నువ్వు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు, నేను డాడీ ఇక్కడ దాకా తీసుకొచ్చాను కాబట్టి అన్ని పరీక్షలు చేయించి తీసుకొస్తాను ఇంటికి, నువ్వు కంగారు పడొద్దు అని చెప్పాడు. సరేలే అనుకున్నానండి నేను. ఆ తర్వాత 11 ఫోన్ చేసి మా ఆటో డ్రైవర్ ఉంటే వెంట పెట్టుకొని రమ్మన్నాడు హాస్పిటల్కి. ఎందుకు ఇలా చెప్తున్నాడు ఏమిటి అని వెళ్ళేసరికి అప్పటికి ఆయనకి తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆయనకి అక్కడ ఉండగానే, ఆ బెడ్ మీద ఉండగానే స్ట్రోక్ వచ్చేసిందట. కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది. కార్డియాక్ అరెస్ట్ అయిపోతే వీళ్ళు డాక్టర్లు 5-6 ఉన్నారు కదా చుట్టుపక్కలంతా బెడ్ చుట్టూ, వాళ్ళు CPR చేసి ఆయనకి లైఫ్ ఇచ్చారు. ఇది అతిపెద్ద మిరాకిల్ అండి. లాస్ట్ ఇయర్ జనవరి 1 రోజున అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మా అన్నయ్య గారు వెంకట ఫణీందర్రావు గారండి,
ఆయన కూడా స్వామి భక్తులు. పాలవంచలో వాళ్ళైతే ఒక సమితి కూడా ఇంట్లో రన్ చేసుకున్నారు, పాలవంచ సమితి అని. అయితే 1983లో వాళ్ళు, అప్పటికి బాగుండేది కాదు మా అన్నయ్య గారికి, చాలా అనారోగ్యంగా ఉంటూ ఉండేది, ఎప్పుడూ గొంతు మింగుడు పడేది కాదు సరిగా. అది దాంతో ఇంకా పుట్టపర్తి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. మా పెద్దమ్మ గారు అప్పటికే పరిచయం కాబట్టి ఆమె ద్వారా వీళ్ళు కూడా వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మగారు ఒకసారి వెళ్ళినప్పుడు అన్నయ్యని వదిలిని కూడా తీసుకెళ్ళినప్పుడు స్వామి అక్కడ వెళ్తుంటే స్వామి ఇంటర్వ్యూ అని అడిగిందట ఆమె. అడిగితే సరే బంగారం అన్నారట స్వామి. అప్పుడు అటు అన్నయ్య వచ్చారు, ఇటు వీళ్ళిద్దరు వెళ్ళారు లోపలికి. వెళ్ళినప్పుడు స్వామి అప్పుడు ఏం బంగారు, ఏమిటి కంగారు అంటే, ఏమీ లేదు స్వామి, ఇట్లాగా అనారోగ్యంగా ఉంది, గుండెల్లో ఇది ఉంటుంది అంటే, ప్రాబ్లం ఉంటే నీకు గుండె ఆపరేషన్ పడదు, అక్కర్లేదు, నేను చూసుకుంటాను అని ఒక $1 సృష్టించి ఇచ్చారండి. ఆ $1 ఇప్పటికీ అన్నయ్య దగ్గర ఉంది, జేబులో భద్రంగా ఉంటుంది. ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా ఆ స్వామి మీద నమ్మకంతో అట్లా నెట్టుకొస్తున్నారు పైకి. జై సాయిరామ్.